దేశంలో మావోయిస్టు ఉద్యమాన్ని 2026 మార్చి నాటికి తుడిచిపెట్టేస్తామని లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన నిజం కాబోతున్నదా? ప్రస్తుతం తెలంగాణలోని కర్రెగుట్టల ప్రాంతంలో జరుగుతున్న ఘటనలు చూస్తూ చాలా మంది దీని మీద చర్చించుకుంటూ ఉన్నారు. అక్కడ కర్రెగుట్టల మీద నక్సలైట్లు ఆశ్రయం పొంది ఉన్నారని కేంద్ర బలగాలు పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ పోలీసుల సహాయంతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పోలీసుల ఎవరి ప్రమేయము లేకుండా వాళ్ళు పాల్గొనకుండా వాళ్ళకి సమాచారం కూడా ఉందో లేదో తెలియదు మనకు. మొట్టమొదటిసారిగా ఇది జరుగుతున్నది. ఇట్లా తెలంగాణ పోలీసుల ప్రమేయం లేకుండా తెలంగాణ ప్రాంతంలోని కర్రెగుట్టల మీద కేంద్ర బలగాలు ఛత్తీస్గఢ్ పోలీసులు దాడి చేసి అక్కడున్న నక్సలైట్లను పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపు 2 వారాలుగా జరుగుతూ ఉన్నది. చివరికి కర్రెగుట్టల్ని స్వాధీనం చేసుకున్నామని జాతీయ జెండా ఎగరేసి ఆ గుట్టల మీద ఏదో పొరుగు దేశంలోని ఆక్రమిత భూభాగాన్ని మేము మళ్ళీ మన స్వాధీనంలోకి తెచ్చుకున్నామన్నంతగా హడావుడి చేస్తున్నాయి కేంద్ర బలగాలు. అక్కడ ఒక సిఆర్పిఎఫ్ బేస్ క్యాంప్ కూడా పెట్టినారు. దీనికి కారణం ఏమిటంటే కర్రెగుట్టలు కొన్ని దశాబ్దాలుగా అవి మావోయిస్టులకు షెల్టర్ ఇస్తున్నట్టుగా ప్రచారంలో ఉంది. అక్కడ ఛత్తీస్గఢ్ని ఆనుకొని ఉన్న కారణంగా వాళ్ళు అక్కడ ఆశ్రయం పొందుతున్నారనే ప్రచారం ఉన్నది. ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఇప్పటికైతే ఈ ఆపరేషన్లో పెద్దగా ఎవరు దొరికినట్టు లేరు. వారు తప్పించుకున్నారా, అక్కడ అసలు ఎవరు లేరా అనేది తెలియదు. ఈలోగా మీడియా మాత్రం పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నది, గందరగోళ పడుతూ ఉన్నది. ఎందుకంటే అటు ఛత్తీస్గఢ్ వైపు కానీ ఇటు తెలంగాణ వైపు కానీ కర్రెగుట్టల చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఎక్కడ ములుగు జిల్లాలో కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కానీ అటు సుక్మా బీజాపూర్ జిల్లాల్లో కానీ మీడియాను ప్రవేశించనివ్వడం లేదు. మీడియా ప్రత్యక్షంగా చూడకుండా అభూత కల్పనలు తనకు తోచినవి రాస్తూ ఉన్నది, ప్రసారం చేస్తూ ఉన్నది. ఇది ఇట్లా కొనసాగుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో అధికార పక్షం ప్రధాన ప్రతిపక్షం రెండూ కూడా మావోయిస్టులతో చర్చలు జరపమని చెప్పి కేంద్రాన్ని కోరుతూ ఉన్నది. కేంద్రం ఇప్పటివరకు మౌనంగానే ఉన్నది, ఎటువంటి స్పందన లేదు కేంద్రం నుండి. గత ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పీస్ డైలాగ్ కమిటీ పేరు మీద ఒక ప్రతినిధి బృందం వెళ్ళి ప్రొఫెసర్ హరగోపాల్ నాయకత్వంలో ముఖ్యమంత్రిని కలిసి మావోయిస్టుల మీద ఈ దాడిని ఆపమని వారిని చర్చలకు పిలవమని కోరినప్పుడు ఆయన అనుకూలంగా స్పందించినారు.